ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు, గురువు గారు, మాకు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎప్పుడూ దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాము, తక్కువ ఖర్చుతో ఏదైనా ఉపాయం ఉందని చాలామంది అడిగారు. ఈరోజు మీకు నేను అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాల్లో ఉన్న ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరు దీనికి కావాల్సింది కుంకుమ భరణ, ఇలాంటి కుంకుమ భరణ తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ భరణ తీసుకోవచ్చు. మీరు చేయవలసింది ఏంటంటే ఇలాంటివి మామూలు ప్లాస్టిక్ భరణ అయినా సరే, ఏదైనా సరే 2 తీసుకోండి. దానిలో పసుపు కానీ లేదా కుంకుమ లేదా గంధం, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇలాంటి 2 బర్రెలు తీసుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత, మీరు స్నానం అయిపోయిన తర్వాత మీరు మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ మీ హాల్లో కానీ కూర్చొని చిటికెడు అంటే చిటికెడు తీసుకోండి. ఇలా బర్రెల్లో ఒక బర్రెల్లో తీసుకోండి. కుంకుమ కానీ గంధం కానీ పసుపు కానీ తీసుకున్న తర్వాత దానిలో మీరు చిటికెడు కుంకుమ అంటే పక్కన పెట్టుకున్న దాంట్లో ఒక బర్రెలో ఉన్న కుంకుమని ఇంకొక బర్రెలో ఇలా చేతితో పట్టుకొని మనసులో ఒక నామాన్ని, ఒక మంత్రం అనుకోండి. ఓం ధనవంతరాయ నమః, ఓం ధనవంతరాయ నమః అని మనసులో అనుకొని మీరు ఇందులో ఉన్నదాన్ని ఇది ఒకటి అనుకోండి, పక్కనే ఉన్న రెండో దాంట్లో వేస్తూ ఉండండి. అలా మీరు 11 సార్లు కానీ 21 కానీ, అలాగే ఇంకా వీలైతే 54 సార్లు, లేదంటే 108 సార్లు అయినా సరే మీరు అలా కుంకుమ కానీ గంధం కానీ పసుపు కానీ ఇలా వేస్తూ ఆ మంత్ర జపం అయిపోయిన తర్వాత, అంటే ప్రతిసారి కూడా ఓం ధనవంతరాయ నమః అని దానిలో వేసి మీరు ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ఎవరైతే చేశారో వారు బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే మీ శరీరం మీద ఉన్న దీర్ఘ అనారోగ్య సమస్యలు, అలాగే మానసిక బాధలు, కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు, ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఎందుకంటే ధనవంతుడి అంటేనే సాక్షాత్ శ్రీమన్నారాయణ. అదృష్టం కలిసి రావాలి అనుకుంటారే కానీ ఈ చిన్న ప్రయత్నం చేయండి. అందులో మామూలుగా మీరు వేరే మీ ఇంట్లో ఏదన్నా వెండి బర్రెలు ఉన్న, కుంకుమ బర్రెలు ఉన్న చేయండి, లేదంటే ఇత్తడి ఉన్న చేయండి, ఏమీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో అయినా చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఎందుకు చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుమానం ఉంటుంది. అనారోగ్య సమస్యలు అంటే అన్నిటికీ ముఖ్యం ఏది కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకపోతే మీకు లేనిపోని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని చేయండి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే, కర్మలు అవ్వకుండా ఉంటే చేయమాకండి. తర్వాత మీరు నెల రోజులు అయిపోయిందండి చేయొచ్చు ఉంటారు, చేయొచ్చు. విధవరాలు కూడా చేయవచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు, ఎవరైనా చేయవచ్చు. గంధం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ప్రయత్నపూర్వకంగా చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి దీర్ఘ రోగాలకైనా సరే, అంటే డాక్టర్లు కాదు అన్నదానికి కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో చాలా చిన్న వీడియోలు ముందు చేస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను విజయవాడ షాప్లోనే ఉన్నాను. మీరు ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ప్రయత్నపూర్వకంగా మీరు నన్ను కలవాలనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మన వెబ్సైట్ కూడా లైవ్లోకి వచ్చింది, ఆ లింక్ కూడా కింద ఇస్తాను. పూజా వస్తువులకు సంబంధించిన మెటీరియల్ పెడుతూ ఉన్నాము, సర్వీసెస్ కూడా పెడుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో అన్ని రకాల మెటీరియల్ అన్నీ వస్తాయి. మీ ఆదరాభిమానాలతో ముందు ఇంకా ముందు ఈ వెబ్సైట్ని అక్షయనిధి పాటు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.